మనం పుట్టినప్పుడు ఒక పక్షిలా స్వేచ్ఛగా పుడతాం. కాని మనం కళ్ళు తెరిచిన క్షణం నుండే ఈ ప్రపంచం మన చుట్టూ ఒక అదృశ్యమైన పంజరాన్ని నిర్మించడం మొదలుపెడుతుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం కంటే ముందే ఇతరులు మెచ్చేలా ఎలా ఉండాలో నేర్చుకుంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ నిర్ణయాలు నిజంగా మీవేనా? లేక మీ వెనుక ఉండి సమాజం ఆడిస్తున్న కీలుబొమ్మలా మీరు మారుతున్నారా? ఈరోజు మనం ఓషో రాసిన ద స్లేవ్, బానిస అనే గంభీరమైన సత్యాన్ని విశ్లేషించుకుందాం. సమాజం మరియు వ్యక్తిత్వం. ఇది ఇతరులకు లొంగిపోవడం గురించి కాదు, మనల్ని మనం కోల్పోవడం గురించి. సమాజానికి ఒక మనిషి అవసరం లేదు, దానికి ఒక సమర్థవంతమైన పనిముట్టు కావాలి. మీరు ఎంత మెకానికల్గా, క్రమశిక్షణతో, ఎదురు తిరగకుండా పనిచేస్తే సమాజం మిమ్మల్ని అంతగా గౌరవిస్తుంది. మీరు ఒక వ్యక్తిగా ఉంటే అది వ్యవస్థకు ప్రమాదం. అందుకే మిమ్మల్ని ఒక కమోడిటీగా, అంటే కేవలం ఉపయోగపడే వస్తువుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఒక మనిషిని యంత్రంలా మార్చడం అనేది అతన్ని ఆధ్యాత్మికంగా చంపేయడమే. ఇదొక రకమైన అవమానం. కాని మనం దీన్నే సక్సెస్ అని పిలుస్తున్నాం. అలిఖిత ఒప్పందాలు. ఇది వినడానికి చేదుగా ఉండొచ్చు. కాని మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నామని చెప్పేవారే మిమ్మల్ని బానిసగా మారుస్తున్నారు. మేము చెప్పినట్లు వింటేనే మేము నిన్ను ప్రేమిస్తాం అనే ఒక అలిఖిత ఒప్పందం ప్రతి ఇంట్లో ఉంటుంది. మీ తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు చెడ్డవారు కాదు. కాని వారు కూడా సమాజమనే అంధకార శక్తి చేతిలో బందీలే. ఒక పసిప్రాణం తన చుట్టూ ఉన్న కుటుంబం, మతం, విద్య అనే శక్తుల మధ్య నలిగిపోతూ తన అసలైన రూపాన్ని దాచుకోవడానికి తన హృదయ తలుపులను మూసేసుకుంటుంది. ముసుగులు మరియు నటన. భయం వల్ల అతను ఒక నటుడిగా మారుతాడు. మనం అందరం ముసుగులు ధరించిన పూల మొగ్గలం. వికసించడానికి భయపడుతున్నాం. మన స్నేహం, మన నవ్వు, చివరికి మన ప్రార్థనలు కూడా మన నిజస్వరూపాన్ని దాచుకోవడానికి వాడుకునే కవచాలే. లోపల కన్నీళ్లు ఉన్నా బయటకు నవ్వుతాం. ఎందుకంటే సమాజంలో నవ్వే ముఖానికే విలువ. మనం ఎవరో మనకే తెలియని అంత దూరం వెళ్ళిపోయాం. అందరూ ఒకరిని చూసి ఒకరు నకిలీగా బ్రతుకుతున్నారు. విముక్తి మార్గం. మరి దీని నుండి బయటపడటం ఎలా? తిరుగుబాటు, రిబెలియన్. ఇది వ్యవస్థపై చేసే యుద్ధం కాదు, మీలోని అబద్ధాలపై చేసే యుద్ధం. సత్యాన్ని గుర్తించడం. మీ ముఖంపై ఉన్న ముసుగులను గుర్తించిన క్షణమే అవి వాటంతటా అవే రాలిపోతాయి. సిలువ వేసినా సరే, మీలా మీరు ఉండటమే ఈ ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మికత. దానికోసం లోకం మిమ్మల్ని నిందించినా, చివరికి శిక్షించినా సరే, ఆ స్థితిలో మీరు పొందే తృప్తి వెలకట్టలేనిది. అవగాహన. మనల్ని బానిసలుగా మార్చిన వారిపై కోపం వద్దు. వారు కూడా మనలాగే బాధితులేనని అర్థం చేసుకున్నప్పుడు మనలో కరుణ కలుగుతుంది. నిజమైన జీవితం. చాలామంది జీవితాన్ని ఒక లక్ష్యం, గోల్ కోసం వృధా చేస్తారు. యేసులాగో, బుద్ధుడిలాగో మారాలని తాపత్రయపడతారు. కానీ సత్యమేంటంటే, మీరు మీలాగే ఉండండి. యేసు యేసులా ఉన్నాడు కాబట్టే ఆయనకి విలువ. మీరు మరొకరిలా మారాలనుకుంటే మీ ఉనికిని మీరు అవమానించినట్లే. లక్ష్యం లేని ప్రయాణం. జీవితం ఎక్కడికో వెళ్ళడానికి కాదు, ఇక్కడ ఈ క్షణంలో జీవించడానికి. జీవితానికి లక్ష్యం లేదు, ఎందుకంటే జీవితమే ఒక లక్ష్యం. వర్తమానం. రేపటి గురించి ఆలోచనలు కట్టిపెట్టి మీ శక్తినంతా ఈ క్షణంలో కేంద్రీకరించండి. అప్పుడే మీరు జీవితపు అనంతమైన అందాన్ని చూడగలరు. గుర్తుంచుకోండి, బానిసగా బ్రతకడం సురక్షితం కావచ్చు, కానీ మీలా మీరు జీవించడమే నిజమైన సౌందర్యం. స్వేచ్ఛగా ఉండండి. మీలా మీరు ఉండండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.